అంతటా నేను మెట్ల వంటి నిర్మాణమును చూసి తిని, అవి భూమి మీద నుండి ఆకాశమునకు అంటెను. ఆ మెట్లెంతో నునుపుగా తళతళ మెరుగు రాతిని పోలి ఉండెను. అసలేంటిది? యాకోబు చూసిన దాని గురించి కొంతే తెలిసిన ఆ మెట్ల చివరకు వెళ్ళవలసి ఉందని యాకోబునకు తెలిసి ఉన్నది. అంతటి యాకోబు దేవదూతల అక్కడి అద్భుత సంగీత ఉనికిని తెలుసుకొనెను. ఆ మెట్ల పైన దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. ఒక్కొక్క దేవదూత ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉండెను. వారి కనులు స్ఫటికము వలె మెరుగుచుండెను. అంతటి యాకోబు ఒక స్వరమును వినెను. అది ఎంతకు ముందెన్నడూనూ విననిది. ఆ స్వరము సముద్ర ఘోష వలె, మండుచున్న అగ్ని చప్పుడు వలె ఉండెను. ఆ స్వరము నా ఎముకలను వణికించెను.